వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులంతా ప్రకృతి సేద్య విస్తరణలో భాగస్వామ్యం కావాలని రైతు సాధికార సంస్థ జిల్లా మేనేజర్ షణ్ముగం కోరారు. వ్యవసాయ శాఖ, వ్యవసాయ పరిశోధనా స్థానం, రైతు సాధికార సంస్థల ఆధ్వర్యంలో తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 3 రోజుల పాటు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. పెట్టుబడి తగ్గడమే కాకుండా పర్యావరణ మార్పులకు కారణమైన ప్రకృతి పద్ధతి సాగును అన్ని శాఖలు ప్రోత్సహించాలని అభ్యర్థించారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఏ విధంగా తగ్గిస్తాం? మనం ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కెమికల్స్ కొనే దాని బదులు మన దగ్గర ఉన్న ఆవు మూత్రంతో ఈ బయోస్టిమ్యులెంట్స్ తోకాల మనం ఘనజీవామృతం ఏదైతే చెప్తామో అది తయారు చేసుకోవచ్చు. 1 కేజీ బెల్లము, 1 కేజీ పప్పుల పిండి తోటి అదే విధంగా ఇల్లేడాకులు కానీ, దశపర్ణకాలు కానీ, ఇవన్నీ వావిలాలకు కానీ, లేకపోతే మనకు ఐపోమియా టూట్ అడగాలి కానీ, మిగతా అన్ని కూడా మనకున్న అవైలబుల్ రిసోర్సెస్ ని వాడుకుంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువగా ఉంటుంది. వి డోంట్ పర్చేస్, బట్ ఇట్ రిక్వైర్స్ లెబోరియస్ ప్రాసెస్ అయితే మాత్రం అవసరం ఉంటుంది. వాటిని కాల్చాల్సి ఉంటుంది, నానబెట్టాల్సి ఉంటుంది, ఫర్మెంటేషన్ చేయాల్సి ఉంటుంది, రకరకాల ప్రాసెస్ ఉంటాయి. డిపెండ్స్ అన్న ప్రోడక్ట్ బట్టి ఎవరైతే లేబర్ శ్రమతో కొడుతున్న పని. అదేవిధంగా పేడ ఆ మూత్రంలో కూడా చేతులు పెట్టి మనం తయారు చేసుకోవచ్చు. దానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించుకోవచ్చు. మనం డిస్టెన్సెస్ కి కెమికల్ అగ్రికల్చర్ కి అలవాటు పడ్డాం కాబట్టి అక్కడ ద కైండ్ ఆఫ్ రిలక్టెన్స్ ఉంది. దానికి కొంచెం శ్రమ ఇష్టం ఉంటే ఇందుకు సాగవచ్చు. ఖర్చు మాత్రం అల్టిమేటిక్ గా మనము చేసుకున్నట్లయితే తగ్గుతుంది. రెండో రోజు జరిగిన కార్యక్రమంలో పంటల కాసించే తెగుళ్లు, చీడపీడలను ఏ విధంగా నివారించాలనే దానిపై సంస్థ ప్రతినిధి రామచంద్రం వివరించారు. మనం ఏం చేసినా సాయిల్ మైక్రోబ్స్ ను పెంచాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్టన్ టైప్ ఆఫ్ మైక్రోబ్స్. సింబయాటిక్ రిలేషన్ లో అవి దే ఆర్ సర్వైవింగ్. ఇది ఓన్లీ 1-2 వేసినంత మాత్రాల్లో మనకు పెద్ద లాభం జరగదు. ఎప్పుడైతే బయోడైవర్సిటీ మనం చేస్తామో పొలంలో, సో వేరియస్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా సాయిల్ లోకి వచ్చేస్తాయి. అవి వచ్చి ఊరికే కూర్చోవు. దే సిక్రీట్ ఆర్గానిక్ యాసిడ్స్, దే సిక్రీట్ ఎంజైమ్స్, దే సిక్రీట్ గ్రోత్ ప్రమోటర్స్, గ్రోత్ రెగ్యులేటర్స్. ఇవన్నీ కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ తయారు చేస్తాయి. ఎప్పుడైతే మనం ప్రిన్సిపల్ క్రాప్ వేస్తామో ఆ ప్రిన్సిపల్ క్రాప్ కు కావలసినటువంటి అన్ని ఎలిమెంట్స్, అంటే మనము జనరల్ గా 16 ఎలిమెంట్స్ కావాలంటాం. యాక్చువల్ గా ఇక్కడ చెప్పిన ప్రకారంగా మోర్ దాన్ 50 ఎలిమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద క్రాప్ గ్రోత్. ఆ 50 కూడా మన హెల్త్ కావాలి. సో అటువంటిప్పుడు ఎన్పికే, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఐరన్, జింక్, బోరాన్, మాలిబ్డినం, మ్యాంగనీస్, ఇవన్నీ అంటే మైక్రోన్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ అన్ని కూడా మన మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. అనంతరం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, రైతు సాధికార సంస్థల భాగస్వామ్యంలోని ఏటీఎం సాగును అధికారుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రకృతి సాగుతో నేలలో కర్బన శాతం పెరిగిన తీరును పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వివరంగా తెలియజేశారు. అదేవిధంగా పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన ఉత్పత్తుల దిగుబడి సమాచారాన్ని బృందానికి తెలియజెప్పారు. వీటితో పాటు పలు పంటల నేపథ్యంలో దిగుబడి పెరిగిన విధానాన్ని క్షేత్రస్థాయిలో వివరించారు. యాక్చువల్గా బెడ్ సిస్టమ్ లోనే వేసాము. దాని మీద ఏంటంటే 5 మెయిన్ క్రాప్స్ తీసుకున్నాము. ఆముదము, అలసంద, కంది, జొన్న, 5 క్రాప్లు తీసుకున్నాం సార్. 5 క్రాప్లు ఏంటంటే మెయిన్ క్రాప్ కింద బెడ్ మీద డిబ్లింగ్ చేస్తాము. తర్వాత 20 క్రాప్స్, 5 మిల్లెట్స్, 5 ఆయిల్ సీడ్స్, 5 ట్యూబర్స్, 5 క్రీపర్స్, 5 కూరగాయలు అన్ని కలిపి, లీఫీ వెజిటబుల్స్ అన్ని 20 క్రాప్స్ మిక్స్ చేసి బెది జల్లేసాం. మొత్తం అన్ని కలిపి బెది జల్లాం సార్. అన్నిటికీ ఈ 20 క్రాప్స్ కి మనం స్మాల్ సీడెడ్ క్రాప్స్ కి కొంచెం సీడ్ ఫెర్టిలైజేషన్ కష్టమైంది, కానీ 5 మెయిన్ క్రాప్స్ కొంచెం బోర్డ్ సీడెడ్ కాబట్టి ఈ జొన్న, అలసంద, ఆముదం ఇవన్నీ బోర్డ్ సీడెడ్ కాబట్టి దానికి మాత్రం సీడ్ ఫెర్టిలైజేషన్ ఈజీగా చేయగలిగాము.
ఇవన్నీ చల్లిన తర్వాత ఆ మాయిశ్చర్కి బాగా మంచి గ్రీనరీగా క్రాప్ అయితే చాలా బాగా వచ్చింది సార్. ఎవ్రీ 15 daysకి ద్రవజీవామృతం స్ప్రేయింగ్ వెళ్తారు సార్. ఆ రోజు PM days నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్రీ 15 daysకి ద్రవజీవామృతం వేస్తుంది. మెయిన్ క్రాప్ వేసినప్పుడు ఘనజీవామృతం కూడా సార్. ఘనజీవామృతం కూడా మెయిన్ క్రాప్స్ వేసినట్టు మళ్ళీ ప్రిపేర్ చేస్తారు అప్పుడు అది కూడా వెళ్తుంది. నీమాస్తం అవన్నీ ఏమైనా పెస్టిసైడ్స్ వచ్చినప్పుడు నీమాస్తం వేస్తాం. దీనికి అదనంగా ఎల్నినో ప్రభావ నేపథ్యంలో విత్తన గుళికల ఆవశ్యకతను తెలియజేసి వాటిని ఏ విధంగా సిద్ధం చేయాలనే దానిపై పూర్తి స్థాయిలో వివరించారు. ఫస్ట్ క్వాలిటీ సీడ్ సెలెక్ట్ చేసుకుంటాము. దాని తర్వాత బీజామృతము తీసుకోవాలి. దాని తర్వాత మనము చెరువు మట్టి అంటే బంక మట్టి, తర్వాత ఘనజీవామృతము బాగా జల్లించి పెట్టుకోవాలి. అదే విధంగా బూడిద, ఈ 3 మనము తీసుకుంటాము. బీజామృతంతో మనము విత్తన శుద్ధి చేసుకుంటాము. మొదటగా ఇది మనం వచ్చి ఘనజీవామృతము కోటింగ్ వారీగా వేసుకోవాలి. చెరువు మట్టి ఉంది కదా, మెత్తగా జల్లించి పెట్టుకోవాలి. ఇది 1/10 రావాలంటే మనకు ఒక విత్తనము 10 times అంటే బాల్ లాగా రెడీ అవ్వాలి. ఎక్కడో ఉంటుంది విత్తనం కాబట్టి ఇది చీమలు కానీ అట్లా తినేకుండదు. ప్లస్ రెండోది విత్తనం ఏదైతే ఉంటుందో అది జీవం కలిగి ఉంటుంది. మూడో రోజు ముగింపు కార్యక్రమంలో భాగంగా DPM షణ్ముగం నవధాన్యాల సాగు అవసరాన్ని తెలియజెప్పారు. వీటి వల్ల పంటలకందే పోషకాలను పూర్తి స్థాయిలో వివరించారు. మార్చిలో మనం కల్టైజేషన్ చేసుకొని మళ్ళీ PMDSకి వెళ్ళామంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా మనం PMDS మెయింటైన్ చేసుకున్నట్లయితే సంవత్సరం అంతా కూడా 12 months 365 days ఏదైతే అంటున్నామో సో అది గ్రీన్ కవర్ చేసినట్టు అవుతుంది. రెయిన్ బెడ్ సిచ్యువేషన్ లో పోయి మనకు ప్యాడీలో అయితే ప్యాడీ వస్తుంది, మధ్యలో 2 months PFDS RDS అంటాం. సో అది కూడా చెప్తాం మనం. 2 సిచ్యువేషన్లు మనకు మేజర్గా, ఒకటి గ్రౌండ్ నట్, ఒకటి ప్యాడీ. కాబట్టి గ్రౌండ్ నట్ లో మనం ఈ కంపల్సరీగా ఈ రెడ్ గ్రామ్ కౌప్ ఇంటర్ క్రాప్ గా పెట్టుకున్నట్లయితే అప్ టు ఫిబ్రవరి వరకు మనకు హార్వెస్ట్ జరిగేదానికి అవకాశం ఉంది. సో ఈ 3 నెలలు కల్టివేషన్ మార్చిలో వేసేసినామంటే మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా PMDS ఉండి పశువులు మేత కదా. మళ్ళీ జూన్లో ఎలాగో మనము గ్రౌండ్ నట్స్ కొట్టేస్తాం. సో ఈ విధంగా ప్రతి క్రాప్ కూడా DDC మెయింటైన్ చేయాలనేది సార్ ఉద్దేశం. సో మళ్ళీ సెప్టెంబరు, అక్టోబరు దీని RDS అంటాం మనము, రబీ డ్రై సోయింగ్ అనేసి. ఈ 2 months ఉంటుంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 15 వరకు ఉంటుంది. జనవరి 15 నుంచి మనకు వేసుకున్నట్లయితే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మనకు దశామ ఉండేదాన్ని కూడా ఆస్కారం. ఏప్రిల్ వరకు మనము అది మెయింటైన్ చేసుకుంటే ఇక్కడ 1 month RDS వస్తుంది, ఇక్కడ PMDS 3 months వస్తుంది. కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఉద్యాన శాఖలతో పాటు రైతు సాధికార సంస్థ అధికార యంత్రాంగం, సిబ్బంది పాల్గొన్నారు.